నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించడంపై ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం ఆయన మెడికల్ కాలేజ్ సందర్శనార్థం బయలుదేరారు. ఒక పక్క పోలీసులు పర్మిషన్ లేదు అంటున్నా ఆయన నేను నడకదారిలోనే వెళ్తాను, ఎవరు ఆపుతామో చూస్తానని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఇంతేకాకుండా గతంలో కూడా మనం చూసాము, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు అని చెప్పి కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం. అప్పుడు కూడా మరి కోర్టు అయితే వైసీపీకి షాక్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశాన్ని కూడా కోర్టుకి వేయడం జరిగింది. ఇప్పుడు కూడా కోర్టు మరి ప్రభుత్వం తరపే మాట్లాడింది. హైకోర్టు భవనాలకే నిధులు లేని పరిస్థితుల్లో మరి మెడికల్ కాలేజీలు పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి అంటుంది. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఆయన యాత్ర ఎంత మేర సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఏ అవకాశాన్ని వదలట్లేదు. ఇప్పుడు నర్సీపట్నం పర్యటనే కాకుండా మళ్ళీ 100 సంతకాల సేకరణ అంటున్నారు. అలాగే మెడికల్ కాలేజీల ముందు నిరసన, ఇలా రకరకాల ఏంటి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? మరి హైకోర్టు కూడా కొంచెం పాజిటివ్గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తోంది ప్రభుత్వానికి. ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, వైద్య కళాశాలల విషయంలో పీపీపీ విధానం అవలంబిస్తుంది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటిని నిర్మాణం మొదలుపెట్టి ప్రస్తుతం ఒకదాని గురించి మాట్లాడుకుంది. దేని దగ్గరికి అయితే ఆయన పర్యవేక్షించడానికి పర్యటించడం చూడటానికి వెళ్తున్నాడో దానికి 20 కోట్ల పైన, అంటే 20 కోట్లన్నర వర్క్ చేశారు కాంట్రాక్టర్. అతనికి ఇతను 10.5 కోట్లు 11 కోట్లు బిల్ చేశాడు, మిగతా బిల్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి 550 కోట్ల వరకు శాంక్షన్ అయింది దీనికి, ఆ మెడికల్ కళాశాలకి. మరి ఆ డబ్బులన్నీ శాంక్షన్ అయిన తర్వాత అందంగా ఆ డబ్బులు దీనికి వినియోగిస్తే పూర్తి అయిపోయేది కదా. ఇతను ఆ 20 కోట్ల బిల్ కూడా ఇవ్వలేదు. 23 డిసెంబర్లోనే ఆపేసాడు ఆ కాంట్రాక్టర్. ఎందుకు చేస్తారో ఎక్కడి నుంచి చేస్తాడు, ఇతను అసలే మామూలుగానే బిల్లు ఇవ్వట్లేదని ఒక అపప్రదం ఉంది. రేపు మాపుగా గవర్నమెంట్ వస్తుందో రాదో రావమని డౌట్ వచ్చేసింది అప్పటికే అందరికీ. ఈ నమ్మి చేయడానికి ఆలోచించారు వాళ్ళు. ఇతను కూడా ప్రోత్సహించలేదు. తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టారు. అప్పుడు మీరు తొందరగా పూర్తి చేస్తే మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నారు వాళ్ళకి పట్టిసీమకి అప్పుడు. కాబట్టి ఆయన రికార్డు స్థాయిలో ముగించారు. దానివల్ల ఎంతో 1500 కోట్లు ఖర్చు అయింది. అప్పుడు 7-8 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. పంట పండింది దాని మీద, ఆ నీళ్ళ వల్ల. కాబట్టి అలా చేసుకోవాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు మెడికల్ కళాశాల నిర్మించాలి, మంచి పేరు డెఫినెట్గా వస్తుంది, మంచి పేరు చరిత్రలో ఉండిపోతావు కదా. అసలు ఇవన్నీ కాదండి, ఈ మెడికల్ కళాశాలల విషయం, ఈ వైద్య కళాశాలల విషయం సాధారణ ప్రజలు ఎవరికే పట్టలేదు. ఇది యాక్చువల్గా దీని మీద ఇంత రాద్ధాంతం అనవసరం. ఎందుకంటే అతను ఇది ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా, ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కాదురా బాబు, ఇది పీపీపీ విధానంలో చేస్తున్నాం అని చెప్పిన సాధారణ ప్రజలు ఎవరికి బురకెక్కదు. అంటే ఈ వివాదం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎంత వాళ్ళ పేట్ గ్యాంగ్లు ఎంత దీన్ని విమర్శించాలనుకున్నా సాధారణ ప్రజలకు ఏమి ఎక్కదు. వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, ఈ మెడికల్ కళాశాలలన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఎవరన్నా మాట్లాడారనుకో, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించారనుకో, వాళ్ళకి కూడా అర్థం అవుద్ది, ఈడు జగన్ మనిషి, ఈ అమ్మాయి జగన్ తాలూకు మనిషి అని అర్థం అవుద్ది. ఏదో ఎత్తడం ఎంత అనుకుంటారు తెలుసండి. లేదంటే ఏమాత్రం చదువుకున్నవాడైనా, కత్త బుర్ర బుద్ధి వివేకం ఉన్నవాడు పీపీపీ విధానమే కరెక్ట్ అనుకుంటాడు. ఎందుకంటే పని పూర్తి అవుద్ది అర్జెంటుగా. ప్రభుత్వానికి 10 రూపాయలు ఖర్చు లేకుండా ప్రైవేట్ వాళ్ళు, ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ కాబట్టి వాళ్ళు పూర్తి చేస్తారు. 30 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు 25 ఎన్నో కొన్ని టైం పీరియడ్ ప్రకారం వాళ్ళు నిర్మించి నిర్వహించి వీళ్ళకి అప్పచెప్తారు. ఈ లోపల మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా, దాంట్లో ప్రైవేట్ సీట్లు ఉంటాయి, కోటా సీట్లు, డొనేషన్ సీట్లు, పబ్లిక్కి కాంపిటేటివ్ సీట్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఏమండి, తర్వాత దానివల్ల ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉండడం వల్ల కాలేజీలన్నీ కూడా శుభ్రంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. అక్కడ 200 పడకలో 300 పడకలో 500 పడకలో ఒక హాస్పిటల్ ఉంటుంది, కడతారు కదా వాళ్ళు. అందులో మేలైన నాణ్యమైన మంచి వైద్యం జరుగుద్ది. ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది కాబట్టి అక్కడ అందరికీ ఉచితంగా వైద్యం లభిస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి కదండి. ఈ తయారైన డాక్టర్లకు అందరూ ఉద్యోగం ఉంటుంది. ఇప్పుడు తయారై ఎంబీబీఎస్లు అయిపోతారు కదా. ఇప్పుడు అందరూ పీజీలు చేయాలంటే చేయలేరు. ఇప్పుడు
ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంటే ఇదివరకు చాలా బాబు మంచి డాక్టర్ గారు అనేవాళ్ళు. ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఏం చేశారు అని అడుగుతున్నారు. ఇప్పుడు అంటే ఎంఎస్లు ఎండీలు రకరకాల, అంటే వాడు స్పెషలైజేషన్ చేస్తేనే, పైగా స్పెషలైజేషన్ చేసినాడు నాకు ఇదే ముట్టుకుంటాను అంటున్నాడు, ఇంకోటి ముట్టుకుంటలేదు. ఇప్పుడు పెంసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు, మీరు స్పెషలైజేషన్ చేయలేదా అంటే నేను జనరల్ సర్జన్ అండి, అన్ని విభాగాలని చూస్తాను నేను అన్నాడు. అలాంటి డాక్టర్లు లేరు ఇప్పుడు. లేరు. అవును. మా చిన్నప్పుడు ఒక డాక్టర్ గారు ఉండేవాడు, కూడా ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సర్వరోగ నివారణలా పెన్సిలిన్ అని ఉండేది. అలాగా అన్నిటికీ చూసేవారండి. కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, రోగం, గుండె నొప్పి, క్యాన్సర్ ఏమి వచ్చినా చూసేవారు. ఇలా పట్టు చెప్పేసేవారండి. అంటే అతిశయోక్తిగా ఉంటుంది, మీకు ఎవరికి అర్థమవుదా. ఇతను ఇలా నాడి పట్టుకుని చెప్పేవారు నిజంగానే. ఆ స్టెతస్కోప్ పెట్టి మనం ఊపిరి తీసుకుని నాలుగు చూసేవారు, అంటే వాళ్ళు నాలుగు కూడా చూసేవారు, కళ్ళు చూసేవారు. స్టెతస్కోప్ పెట్టి వీపు మీద పెట్టి ఊపిరి పీల్చుకోమనేవారు, గుండెల మీద పెట్టి మన హార్ట్ బీట్ ఎలా ఉందో చూసేవారు, నాడి చూసేవారు. మన రోగ లక్షణాలు మనం చెప్తాం కదా, తలపోటు వచ్చేస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయండి, కాళ్ళు లాగేస్తున్నాయని చెప్తాం కదా, దాన్ని బట్టి రోగ నిర్ధారణ చేసి మందులు ఇచ్చేవారండి. ఇప్పుడు బీరువా లాంటి మిషన్లో పెట్టేస్తున్నారు మనం పట్టుకెళ్ళి, అందులో అన్ని పైనుంచి కిందకి రై మంది తీసేసి చెప్తా, చూసి కూడా సరిగ్గా అర్థమవుతుందో తెలదు, కానీ మనకి వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటాను. మందులు రాసేసి ముందు మన మాట వినకుండానే మన అందులో పెట్టేస్తారు బీరువాలోని. అప్పుడు మన అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత మీరు ఆడి దగ్గరికి వెళ్ళండి, ఈడి దగ్గరికి వెళ్ళండి పంపిస్తారు. అంటే వాళ్ళు విమర్శించట్లా, ఇప్పుడున్న సిస్టమ్ అలా మారిపోయింది. అలాంటి వైద్యం అంతా కూడా పేదలకు అందుబాటులో దొరుకుతుంది. పైగా ఈ ప్రభుత్వం 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఒకటి చేసింది ప్రతి ఒక్కరికే, అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ. నిజంగా చెప్పాలంటే అది చాలా మంచి అంశం అండి. దీని ద్వారా అది పక్కన ఆరోగ్యశ్రీ గీరోగ్యశ్రీలు అన్నీ అవుట్. ఆధార్ కార్డు ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ కూడా 25 లక్షలు ఇన్సూరెన్స్ ఉంది. ఇంక దాన్ని మించింది దాని గురించి వాళ్ళు ప్రచారం చేసుకుంటలేదు సరిగ్గా. వాళ్ళు ఇన్ని మేళ్ళు జరుగుతున్నప్పుడు ఇది చెప్పాలంతే. వీళ్ళు జగన్ ఇలాగన్నాడు అలాగన్నాడు మేము బాధపడక్కర్లేదు. జగన్ అక్కడికి వెళ్ళి మామూలుగా జగన్ ప్రసంగాలు చెప్తాడు, అతను హావభావాలతో ఉపన్యాసం ఇస్తాడు. రికార్డింగ్ డ్యాన్స్ ఎప్పుడు వేయలేదు కదా, అంటే ఓ పాట పెట్టి రామారావు గారితో నాగేశ్వరరావు గారితో పాట పెట్టి ఓ డ్యాన్స్ వేయలేదు కదా. ఆ డ్యాన్స్ వేసేయడానికి మరింత అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్ గారితో లేకపోతే అతనికి ఇష్టమైన బాలకృష్ణ గారితో ఎవరో ఒకరు ఒక పాట పెట్టి డ్యాన్స్ చేసేయడానికి ఇలాగా అది ఆకర్షిస్తుంది. అలా చేస్తే కూడా దీని గురించి పెద్ద పట్టించుకోరు జనం. దుష్ప్రచారం చేయడానికి వాళ్ళు ఎల్లలో లేవు. ఈ దుష్ప్రచారం వల్ల ఏముందంటే ఎలైట్ పీపుల్కి వెళ్తుంది, దాని తాలూకు ఆలోచన, ఆలోచించే ఇది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళందరికీ ఇది చాలా మంచిదని తెలుసు. కోర్టు కూడా ఏం చెప్పింది, బుద్ధులేటరు మీకు, డబ్బులు లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు అని చెప్పి చివాట్లు పెట్టింది పెద్ద మనుషులాగా. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు, నువ్వు ఎందుకు పీకలేకపోయావు, నువ్వు చేయు, అమ్మ పెట్టతో అడుక్కు తినానే వదన్నట్టు ఇది ఎక్కడ పోవాలా, కోర్టు బిల్డింగ్లే కట్టలేకపోయి నువ్వు, ఎలా కడతారో ఎవరు కడతారో అని అడిగారు వాళ్ళు. సింపుల్గా రచ్చబండ లాంగ్వేజ్లో అడిగారు వాళ్ళు. అవన్నీ మాకు వద్దండి, మేము మూర్ఖంగా ముందుకు వెళ్తాం. అయితే హైకోర్టు వ్యాఖ్యలతో అయినా మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ మైలేజ్ కోసం అసలు అతను మారడండి. మీరు పిచ్చేటి, అతను అలా వస్తూ ఉంటాడు, మనకేం స్టఫ్ ఇస్తాడు మాట్లాడుకోవడానికి అంతే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి, నిజంగా కనుక దాన్ని హైలైట్ చేయాలంటే మొన్న అసెంబ్లీకి వెళ్ళాలి. అతను అసెంబ్లీకి వెళ్ళి, ఏమయ్యా చంద్రబాబు గారు నేను కట్టలేకపోయాను, మీరు కట్టాలి కదా, మీరు ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని అడిగితే అతనికి అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్తురు. 10 మంది మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళు చదువుకోలేదు కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తురు. మీకు విషయం అంతా వివరంగా అర్థమైన తర్వాత తప్పుడు మాటలు మాట్లాడలేరు మీరు. ఇప్పుడు ఒక విషయం మీకు అక్కడ తప్పు జరగలేదని తెలిసిన తర్వాత అక్కడ తప్పు జరిగింది అని మీరు చెప్పలేరు కదా, మన అంతరాత్మ ఒప్పుకోదు కదా. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద జర్నలిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకి జనాలందరినీ ఆకట్టుకుని వ్యూవర్షిప్ పెంచుకునే వరకు కొన్ని సామాజిక సమస్యల మీద స్పందిస్తారు. నాలుగు వాళ్ళు కూడా ఇప్పుడు బాగా మాట్లాడుతుంది అనుకుంటాం, అభ్యుదయం ఉంది, ప్రోగ్రెసివ్గా ఉన్నారు, మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటాం. సడన్గా ఏం చేస్తారంటే స్టీరింగ్ అలా తిప్పేస్తారు. నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళ లెక్క ఒకటే మనకి, మంచా చెడప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దుర్మార్గం కానీ, క్రూరత్వం కానీ, పైశాచికత్వం కానీ మీరు భూతద్దం వేసి కనపడదు చూస్తే కూడా దొరకదు. వాళ్ళ స్వభావం అలాంటిది కాదు. అవినీతి లేకపోతే ఏదైనా డబ్బులు సంపాదించుకుంటాం సహజంగా, మనం దాన్ని అది పట్టించుకోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అన్నిటికి అతీతుడు. అవినీతి నేను పెద్ద పట్టించుకోనండి, ఎందుకంటే ఎవడన్నా రూపాయి పెట్టుబడి పెట్టి ఇంకో రూపాయి సంపాదించుకుంటా వస్తాడు రాజకీయాల్లోకి. వాళ్ళు అలాగ వచ్చిన ఇదివరకు రాజకీయాలు ఆ నాయకుల్లాగా వీళ్ళు ఉండాలి, 10 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ స్కూటర్ మీద తిరగాలని అలాంటి కోరికలు మీరు కోరుకోకూడదు. అలాంటి కోరుకుంటుంటే ఏంటి తెలుసండి, అత్యంత జుగుప్సాకరంగా, అందవికారంగా, అసహ్యంగా ఉన్నవాడు
రమ్మనే ఊరవసిని మేనకని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాయి. లేదంటే పొద్దున్న తిండి నుండి సాయంత్రానికి తిండికి టికానా కొట్టి లాటరీ కొట్టేవాడు నేను కోటీశ్వరుడిని అయిపోవాలి, రాత్రి నా ఇంట్లో డబ్బులు పడిపోవాలని కోరుకున్నాను. అంతా అలాంటి భయంకరమైన కోరికలు అన్నమాట. అలవి కాని కోరికలు కోరుకున్నట్టే. వాళ్ళ నుంచి ఆశించకూడదు అతను నీతిగా ఉండాలని ఏ రాజకీయ నాయకుడిని కూడా మీరు. అయితే వాళ్ళలో జనాలందరినీ సర్వనాశనం చేసి ఇప్పుడు నువ్వు ఏదైనా చెట్టు ఉంటే దొంగతనంగానో అధికారికంగానో ఆ కాయ కోసుకుని తినడం వరకు ఓకే. ఆ చెట్టు కొట్టుకుని పొలాల కింద అమ్మేసుకోకూడదు కదా నువ్వు. ఓ మామిడి చెట్టు ఉందండి, మంచి పళ్ళు ఇస్తుంది, ఆ పండు కోసుకోవాలి నువ్వు దొంగతనంగానో, లేకపోతే ఎవరైనా అడిగో, లేకపోతే నువ్వు ఓనర్గానో దాన్ని కోసుకుని ఆస్వాదించాలి, అనుభవించాలి. అంతేగాని ఆ చెట్టు కొమ్మలు నరిగేసి ఏళ్ళతో సహా లేపేయకూడదు కదా. అలా లేపేసి కూడా జగన్మోహన్ రెడ్డి అతనికి మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కడో కూడా పైశాచికత్వం ఉన్నవాడే. అందరికీ కూడా నేను చెప్తాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైరస్ నటుడని. ఆ వైరస్ సోకిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి రాజకీయ పార్టీ కానీ అటువంటి వ్యక్తులు కానీ రాజకీయాల్లో ఉండకూడదు. నువ్వు రాజకీయం చేయి, నీ విధానాలు ఒక స్పష్టమైన విధానాలు పెట్టుకో. అవతల పార్టీ నీ విధానాలతో విభేదించినప్పుడు నువ్వు వాళ్ళని విమర్శించు. అడ్డగోలుగా విమర్శించి అభూత కల్పనలు చెప్పి పచ్చి మోసం చేయటం అనేటువంటిది తప్పు. జగన్మోహన్ రెడ్డి అతను పచ్చి మోసం చేశాడు. అసలు అతను మేనిఫెస్టో చెప్పాడు, నా మేనిఫెస్టో బైబిల్ అన్నాడు. జనాలను ఎక్కడ మోసం చేయడం తెలుసండి, పాదయాత్ర పొడవున వందలాది హామీలు ఇచ్చుకుంటే మీ ఊరు వచ్చాడు అనుకోండి, జుట్టు తక్కువ ఉందనుకో, ఆ ఊళ్ళో అందరికీ బట్టతలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీ అందరికీ జుట్టు మొలిపిస్తానని చెప్పాడు. అంటే అంత అసంబద్ధమైన హామీలు ఇచ్చాడు. అలాంటి హామీలు ఇచ్చాడు. బట్టతల మీద జుట్టు ఎలా మొలిపిస్తాడో కష్టం కదా. ఏంటండి ఇప్పుడు జుట్టు నాటుతున్నారు కదా, అయినా సరిగ్గా రావట్లేదు ఆ జుట్టు. అలాంటి హామీ ఇచ్చుకుంటూ పోయాడు. తర్వాత ఏం చేయడు, సైలెంట్గా నవరత్నాలు అని చెప్పేసి ఈ జనాలందరి దృష్టి ఏముంటుంది, సిపిఎస్ 6 నెలలు రద్దు చేస్తానన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, నన్ను అడిగి వంగిపోతే దానికి బద్దలు కట్టిస్తాన్నాడు, ఇలాంటివన్నీ అనుకున్నారు అందరూ. అతను వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నేను మేనిఫెస్టో చూసుకుంటాను, నీ ఎవడు చెప్పాడా నీకు, నా మేనిఫెస్టో చెప్పింది అమ్మ ఓడి ఇచ్చాను, లేకపోతే ఇంకో ఓడి ఇచ్చాను, ఈయన చెప్తున్నాడు. జనాలు షాక్. అందుకని అవ్వలేరు, మరి నిజమే కదా మేనిఫెస్టో అదే పెట్టాడు, మనం చూసుకోలేదు, మనదే తప్పు అనుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కూటమి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అని అమలు చేసుకుంటూ వచ్చారు. ఇంకొకటేదో మిగిలింది 1500 ఇంట్లో ఆడపిల్లలకి ఇవ్వటం అని. సూపర్ 6 ఏమో పచ్చి మోసం చేసేమంటున్నాడు. ఎవరు మోసం చేసినట్టు, వీళ్ళు 4000 చేస్తున్నారు చేశారు, సిలిండర్ ఇస్తున్నారు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు ఇచ్చారు, అన్న క్యాండిల్ పెడతాన్నారు పెట్టారు, ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. డిఎస్సీ వేస్తున్నారు వేసారు. ఇప్పుడు ఈ చెప్పనే కూడా చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఏంటండి ఉద్యోగస్తులకి అతను జీతం ఇచ్చి కూడా సరిగ్గా 2 నెలలకు 3 నెలలకు ఇచ్చేవాడు, ఇచ్చేవాడు లేకపోతే లేదు. అలాంటిది వీళ్ళు ఒకటో తారీఖు ఎత్తుంటే ఒకటో తారీఖు జీతం తీసేసుకుని మరి దాని మాట ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు మా జీతం ఏమన్నా చాలండి వారు. అంటే ఆ పరిస్థితిని బట్టి కూడా మారుతుంది. అలాగని చెప్పి వాళ్ళ హక్కులు మనకు కాదను వాళ్ళు అడగచ్చు. కానీ నీకు అందుకని ఇందిరాగాంధీ గారు ఏం చేసేవారంటే, ఏదన్నా పిండి వంట వండారనుకోండి, అంటే మీ ఇంట్లో పాయసం వండారనుకో, బ్రహ్మాండం గోంగూమలు ఆడిపోతా, అందులో జీడిపప్పు కిస్మిస్ సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి పచ్చకర్పూరం అన్నీ వేసి మంచి చక్కెర పొంగల్ లాంటిది వండారనుకో, మీరు ఎంత తినగలరు. ఎంత పెట్టారనుకో మీకు సగం వదిలేస్తారు, లేకపోతే బాగాలేదు అనేసి పోతారు. అంటే ఎక్కువైపోయి కారం వచ్చేసి అదే ఇల్లరా అని చెప్పి 4కి రాసి వెళ్ళు ఆడుకో అన్నారనుకో, దాని మీద ఉంటుంది మనసు. అది ఎప్పుడు పెడద్దా బాబు అనుకుంటారు. ఇందిరాగాంధీ అలా చేసేవారు. ఇప్పుడు ఆవిడ దళిత జనోద్ధారిణి అని చెప్పేసి ఆవిడకి ఒక మంచి పేరు ఉండేది. దళితులంతా బలహీన వర్గాలంతా ఆవిడకి సపోర్ట్గా ఉండేవారు. జనతా పార్టీ ప్రయోగం జరగకముందు ఏకఛత్రాధిపత్యం, అలాగే జనతా పార్టీ తర్వాత బీజేపీ ఎవరు వచ్చినా సరే ఆవిడ ఏం చేయలేపారు. ఒకసారి 70 ఏళ్ళు ఓడించినా మళ్ళీ 80 ఏళ్ళు మళ్ళీ గెలిచేసింది. అప్పుడు చచ్చిపోయేదాకా ఉంది, మళ్ళీ చంపేస్తే చచ్చిపోయింది, లేకపోతే మామూలుగా అయితే ఆవిడే ఉంది. ఆవిడ ఏం చేసేదంటే, ఎవరికైనా ఇళ్ళు ఇవ్వాలనుకో, ఒక ఆడదని గెడకరలోనూ 4 తాటాకులు ఇచ్చేది వేసుకోండి. ఇప్పుడు మీరు పక్క ఇళ్ళు కట్టిస్తున్నా కానీ కరెంట్ లేదు, దాని మొజాయిక్ ఫ్లోరింగ్ లేదు, లేకపోతే టాప్ లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. చూసారా జనం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఇచ్చినప్పుడు ఆవిడ దేవత, మాకు ఇల్లు ఇచ్చింది, స్థలాలు ఇచ్చింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా సెంటు భూమని ఇచ్చాడు కదా. ఇలా వీళ్ళు ఎంత ఇచ్చినా కానీ దానికి అంతు ఉండదు. పెన్షన్లో 35 రూపాయలు ఉండి 35 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్. అటువంటిది ఇప్పుడు ఎంత 4000 అయింది. అంటే ఏ రేంజ్లో మీకు ఇచ్చుకుంటూ వస్తున్నారు, దానికి అంతు ఉండదండి. జగన్మోహన్ రెడ్డి అలాగే ఏ విషయం చేసినా వాళ్ళందరినీ చేతిలో బడితికారు కూర్చునేవాడు. అతను ఎవడో నోరెప్పలేదు. అయితే జనాలకు అర్థమైంది అతను ఏం దుర్మార్గం చేశాడు, ఏం అరాచకం చేశాడు, అతను చేసిన మిస్టేక్ ఏంటి, వాళ్ళకి అతను తెలుసుకోలేకపోవడం దురదృష్టం. రాజకీయ పార్టీగా మనం అతను విమర్శిస్తాం, కానీ అతని బుద్ధిని, అతని దుర్మార్గాన్ని విమర్శిస్తాం మనం తీవ్రంగా. కానీ
ఒక రాజకీయ పార్టీకి అతను కూడా మన సలహా ఇవ్వాలి. నువ్వు ఇంతగా ఎలా చేసుకున్నావు నువ్వు? సరే నీకు అధికారం వచ్చింది, కళ్ళు మూసిపోయి ఒళ్ళు కొవ్వెక్కి పనిచేసావు. సరే జనాలందరూ నువ్వు దుర్మార్గ పరిపాలన ఉంది, చట్ట రాజ్యాంగ వ్యతిరేకంగా చేసావు, ప్రజల మనోభావాలను గాయపరిచావు కాబట్టి నిన్ను ఓడించారు. నిన్ను ఓడించినప్పుడైనా నువ్వేమనుకోవాలి? మనం చాలా తప్పు చేసాం, మనం పండబెట్టి 100 సార్లు తగలెట్టినా కానీ ఇంకా మిగిలి ఉండే అంత ఆస్తి ఉంది, ఇంత సంపాదించాం మనం, దీన్ని ఏం చేసుకుంటాం మనం అనేటువంటి ఆలోచన ఫస్ట్ రావాలి. 2, ఇంత ప్రేమించి అభిమానించి ఆరాధించిన ప్రజలకు మనం వాళ్ళకి ద్రోహం చేసాం, ఈ ప్రజలను మళ్ళీ మన వైపు తెచ్చుకోవడానికి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని విపరీతమైన ఆదరించి జగన్మోహన్ రెడ్డి వద్దనుకుని వాళ్ళు ఆదరించారు. కనీసం 2.5 ఏళ్ళు నువ్వు మాట్లాడకూడదు అంటే ఆ పాజిటివ్నెస్. ఇప్పుడు మీరు చోట పని చేస్తారండి, లేకపోతే నేను చోట పని చేస్తూ ఉంటాను, నేను చెడ్డవాడినా ఆ యజమానికి నా మీద చాలా ప్రేమ ఉందనుకో, తాత్కాలికంగా నన్ను పక్కన పెట్టినా నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. నేను బాగా పని చేసి అని చెప్పినా చెప్పకపోయినా పని చేస్తున్నాను అనుకో, కొన్నాళ్ళు ఒకసారిలే ఉండరా అని మళ్ళీ కాకేస్తాడు. అలాగే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నేను పూర్తిగా వదులుకోరు. సో మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వదులుకోనని. సో అది కూడా ఆయన గ్రహించే ఉంటారు. అందుకనే మరి ఈ రోజు ఆయన పర్యటన ప్రజల్ని ఎంత మేర ప్రభావం అతను గ్రహించలేదు. అతను గ్రహించుంటే ఏం చేస్తాడంటే ఈ పీపీపీలు ఇలాంటి పనికిమాలిన ఉద్యమాలు చేయడు, అసలు ఉద్యమమే చేయడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు వైఫల్యం వరకు వెయిట్ చేయాలి. వాళ్ళు ఏం వైఫల్యం చెందలేదు ఇప్పటి వరకు. వాళ్ళు పొరపాటు ఏం చేయలేదు. వాళ్ళు చేసిన పొరపాటాలు ఏంటనుకుంటున్నారు? వైసీపీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు చేర్చుకోవడం అది తప్పే. వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు, అప్పుడు వాళ్ళ పరివర్తన వచ్చింది, మనకి వాళ్ళు బలహీనపడుతున్నాం అందుకని చేర్చుకున్నాం అని అనుకుని ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఆ ద్వారకానాథ్ రెడ్డి లాంటి మీద జయచంద్రారెడ్డిని ఎవడో రికమెండేషన్ చేసి ఉండొచ్చు. నాది హామీ, వీడు బాగా పనిచేస్తాడు, నేను చూసుకుంటాను అని చెప్పి చేర్చి ఉండొచ్చు ఎవడో కూడా. ఏంటండి అలా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇప్పుడు రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని మొగమాటాలు ఉంటాయి, రకరకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయి. లేదా కోవర్ట్ల కింద ప్రవేశపెట్టడం. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా మన ఏజెంట్లు ఉంటారు, అలాగే ఆయన పంపించారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండి జాగ్రత్తగా లోపలికి వచ్చినప్పుడు పైనుంచి కింద స్కానింగ్, ఆ బుర్రను కూడా ఆ బుర్రల ఆలోచనలు కూడా స్కానింగ్ చేసే సిస్టమ్ ఇంకా రాలేదు. కాబట్టి ఇవాళకి ఇప్పుడున్న పార్టీలో చాలామంది ఉంటారు వైసీపీ ఆలోచన ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నారు. వాళ్ళని ఏ రకంగా వాళ్ళు కనిపెట్టగలుగుతారు? అది చాకచక్యమే దానికి. ఇది అలాంటి పొరపాట్లు జరిగి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం అతను మార్పు లేదు. నేను రపరాపం నరికేస్తాను, మీకు ఎల్లమ్మ జాతర చేసేస్తాను, నేను వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాను, పెట్టుబడులు అందరూ పెట్టారా, మీరు ఎవరన్నా కట్టారా, మీ స్కాలర్ కూడా తరివేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడితే అమ్మ బాబు వీటితో ప్రమాదం ఇంకా తగ్గలేదురా బాబు, ఈయన రానివ్వకూడదు అనుకుంటారు కదా జనం. అతనిలో రాజకీయ నాయకుల లక్షణం ఉందా, ఫ్యాక్షనిస్ట్ లక్షణం ఉందా, పైశాచిక ప్రభుత్వం ఉందా అనేటువంటి ప్రజలకు ఇప్పుడు అతను రావడం చాలా మంచిది. తెలుసా మీకు? వీళ్ళు అతను అడ్డుకోకూడదు. నారా బాబు నువ్వు అని కాకేయాలి, వాళ్ళే కాకేయాలి, ఫోన్ చేసి రండి రావట్లేదు ఈ మధ్యలో. అలా కదండి, అతను పర్యటన గట్రా రాకుండా ఎలహంగలో కూర్చుంటున్నాడు అనుకో, మిమ్మల్ని ఏమనవండి రండి అని కాకేయాలి వీళ్ళే ఫోన్ చేసి, ఏదో పర్యటన పెట్టండి అని. అతను అలా వచ్చినప్పుడల్లా ఈ ప్రభుత్వానికి గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు వచ్చాడు, ఈ పర్యటన ముందే ఆ నర్సీపట్నంలో బోర్డులు పెట్టారు, నువ్వు మాస్క్ ఇవ్వలేనోడు మెడికల్ కాలేజీ ఎలా కడతానంటావా నువ్వు, ముందుని సమానం చెప్పు అంటున్నారు. కోర్టు ఏమంది, బుద్ధి లేదా నీకు, ప్రైవేట్ ఎవరో ఒకరు కట్టనివ్వయా బాబు అని కోర్టు కూడా అంటుంది. అంచేత పైగా ఇతను వచ్చేదినప్పుడు ఇవాళ మళ్ళీ ఎవడో చంపేయడం కారు కింద పడేసి, ఇలాంటివన్నీ జనాలకి ఏం ఓవర్ బాబు ఈ రోడ్డు మీద కొత్త ఏదో జరుగుతున్నారో బాబు అనుకుంటారు. జనం అలాంటి సెన్సిటివ్గా ఉంటారంటే అండి. మొన్న కోనసీమ అంతర్వేది ఒక ఆవిడ వెళ్ళింది, మాజీ మంత్రి గారు ఎవరో పర్యటన, పాపం ఏదో దేవుడు దండం పెట్టుకుండా వెళ్ళింది. అక్కడ కోనసీమలో అక్కడ కొమరపాలెం అని అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్. ఈ మందుగుండు దీపావళి మందు సామాగ్రి తయారు చేసి ఇక్కడ మందుగుండు సామాగ్రి పెద్ద యాక్సిడెంట్ జరిగి 8 మంది 10 మంది చచ్చిపోయారు. ఈవిడ అడుగట్టింది కూడా చచ్చిపోయింది అంటున్నారు. అంటే జనం ఎలాగ ఆపాదించేస్తారంటే ఆవిడ తప్పే ఉంటుంది, ఆవిడ దేవుడు దండం పెట్టుకుండా వెళ్ళింది, ఆవిడ పాదం పెట్టింది ఐరన్ దగ్గర బాబు అంటున్నారు. అనేక రకాలు చూపిస్తున్నారు. మహేష్ బాబు గారితో మాట్లాడితే బ్రహ్మోత్సవం మటాష్ అయిపోయింది ఇలాగనమాట. ఇది జనాలు ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వీడు వచ్చాడరా బాబు, ఎవడెవడు పోతున్నాడు, వీడు రాకుండా ఉండాలిరా బాబు అని కోరుకుంటారు. అది దానివల్ల జరిగినా జరగకపోయినా అతనికి మైనస్ అవుతూ ఉంటుంది. అంటే అతనికి రాజకీయంగా దుష్ప్రచారం చేసి దుర్మార్గం చేసే పరిపాలన చేయాలి, అలా చేసే గెలవాలని అనుకుంటున్నాడు. అలా చేసి గెలవడం అనేటువంటిది అసాధ్యం. ఒక్కసారి కుదురుతుంది, అది అయిపోయింది. ఆ ఛాన్స్ వాడేసుకున్నాడు అక్కడ. ఇప్పుడు మీ పాత జానపద కథల్లో కానీ జానపద సినిమాల్లో కూడా చూపిస్తారు, నరుడా ఏమి నీ కోరికని ప్రత్యక్షమైందారు దేవత
ఇది ఒక్కసారి మాత్రం ఉపయోగపడుద్ది ఈ మరచెంబు, దీంతో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తారు. అది వాడేసిన తర్వాత ఎంత రుద్దినా కానీ ఏం పని జరగదు. ఇతనికే అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.